బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ లోవరాజును వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మరికొందరి వైసీపీ నేతలు దూషించి అక్రమంగా నిర్బంధించిన ఉదాంతం ఆలస్యంగా వెలుగు చూసింది. నందిగామ గాంధీ సెంటర్లో ట్రాఫిక్ కు అడ్డంగా ఉన్న వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని 2 రోజుల క్రితం తొలగించారు. దీని గురించి కమిషనర్ లోవరాజును బలవంత పెట్టి వివరణ పత్రం టైప్ చేయించి తీసుకువెళ్లారు. కమిషనర్ లోవరాజులు ఫిర్యాదు మేరకు నందిగామ పోలీసులు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుతో పాటు మరో 16 మందిపై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్లో అందిస్తారు. గాలిబ్, నందిగామ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ లోవరాజును వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు అలాగే మరికొంతమంది వైసీపీ నేతలు అక్రమంగా నిర్బంధించి బెదిరించిన ఉదాంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ వివరాలేంటి? నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుపై కేసు నమోదైంది. నందిగామ మున్సిపల్ కమిషనర్ లోవరాజు ఫిర్యాదుతోనే మొండితోక మీద పోలీసులు కేసు నమోదు చేశారు. తన రూములో నిర్బంధించి బెదిరించారని ఫిర్యాదును పోలీసులకు కమిషనర్ లోవరాజు ఇవ్వడంతో ఇందుకు సంబంధించిన అంశంపై మొత్తం మొండితోకతో పాటు 16 మంది మీద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే ఇటీవల కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ప్రధానంగా ఈ నెల మున్సిపల్ సోమవారం కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు మాజీ ఎమ్మెల్యేతో పాటు కొందరు వైసీపీ నాయకులు అక్రమంగా తన గదిలో నిర్బంధించి బెదిరించారంటూ కూడా కమిషనర్ తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఇటీవల నందిగామలోని వైఎస్ విగ్రహానికి సంబంధించిన కూల్చివేత అంశానికి సంబంధించి వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఆందోళన చేయటమే కాదు, మున్సిపల్ కార్యాలయంలో కూడా ప్రవేశించిన పరిస్థితులు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కమిషనర్ ను సంబంధించి ఒక అర్జీ ఇచ్చి వెంటనే సమాచారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అయితే 2 రోజుల్లో ఇస్తామని చెప్పగా మాజీ ఎమ్మెల్యే తీవ్ర పదజాలంతో జగన్మోహన్ రావు కమిషనర్ ను దూషించి భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం మిగిలిన వారు కూడా సిబ్బందిని నిర్బంధించి కార్యాలయంలో తలుపులు మూశారు. సిబ్బందితో పాటు మ్యాటర్ టైప్ చేయించి కమిషన్ తో సంతకం చేయించారు. దీంతో పాటు మరో ఖాళీ కాగితం మీద సంతకం చేయించారంటూ కూడా కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జగన్మోహన్ రావు మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, దాంతో పాటు నందిగామ వైసీపీ అధ్యక్షుడు మహమ్మద్ మస్తాన్, దాంతో పాటు మరికొందరులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. తనతో సంతకం పెట్టించుకున్న పేపర్లు తిరిగి ఇప్పించి ప్రాణరక్షణ కల్పించాలంటూ కూడా కమిషనర్ పోలీసులను కోరిన నేపథ్యంలో ప్రస్తుతం ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే జగన్మోహన్ రావుతో పాటు మరికొందరు వైసీపీ నేతలపై కూడా కేసు నమోదు చేయడంతో పోలీసులు తర్వాత చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నారని మాత్రం చూడాల్సింది. ప్రస్తుతం నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గాలిబ్, అయితే కమిషనర్ స్థాయి వ్యక్తినే వీళ్ళు నిర్బంధించి బెదిరించారు అంటే మరి అధికారంలో ఉన్నప్పుడు ఈ వైసీపీ నాయకులంతా ఎంతటి దారుణాలు చేశారో మనకి తేటతెల్లంగా అర్థమవుతుంది. మరి వీరి మీద ఎలాంటి సెక్షన్లు అందుబాటులో ఉన్నాయి? ఏ సెక్షన్ కింద వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే ఉందో ఒక ప్రభుత్వ అధికారులను బెదిరించడం, దాంతో పాటు గదిలోని నిర్బంధించడం, కొన్ని వైట్ పేపర్ల మీద సంతకాలు చేయడం, వీటన్ని అభియోగాల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోపక్క తనను బెదిరించి ప్రాణహాని ఉండేది కూడా
చెప్పిన నేపథ్యంలో కమిషనర్ ఈ అంశం మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా చాలా అవినీతి అరాచకాలను అక్కడ గత ప్రభుత్వంలో వైసీపీ చేసింది. జగన్మోహన్ రావు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం అధికారం కోల్పోయినట్టు కూడా అదే తరహాలోని విధంగా బెదిరింపులు పడటంతో చాలా సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో మాగానే కమిషనర్ ఫిర్యాదు మీదకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.